దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్, అపోలో హాస్పిటల్, శ్రీరామ్ ఫైనాన్స్, M&M షేర్లు లాభాలు ట్రేడ్ అవుతుండగా ఇటు HDFC లైఫ్, NTPC, సిప్లా, SBI లైఫ్ ఇన్సూరెన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాలు కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే BSE సెన్సెక్స్ 80,217 దగ్గర కొనసాగుతోంది. ఇటు నిఫ్టీ 50 24,264, నిఫ్టీ 500 22,810, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ 52,081 దగ్గర కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక మీకు మార్కెట్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయవచ్చు. సీనియర్ బిజినెస్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. లేదంటే మీరు అక్కడ ఉన్నటువంటి కామెంట్ రూపంలో కూడా ఇస్తే మీ డౌట్ ఏదైతే ఉందో దాన్ని వారితో క్లారిఫై చేయించే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారు లైవ్లో ఉన్నారు, మాట్లాడదాం. రామకృష్ణ గారు, సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఏంటి సార్ మార్కెట్ ఏంటి ఏమనిపిస్తోంది గమనం? అంటే ఈరోజు చూస్తే కొంచెం ఫ్లాట్ గానే అనిపిస్తోంది, మిశ్రమంగా కొంచెం లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏంటి సార్ మీ విశ్లేషణ ఏంటి మార్కెట్ సంబంధించి? మొత్తం మీద లాస్ట్ 2 వీక్స్ నుంచి మార్కెట్స్ చిన్నగా కోలుకుంటున్నాయండి, కొంత వాలటిలిటీ ఉన్నప్పటికీ. లాస్ట్ వీక్ కూడా 0.94% పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఈ రోజు కూడా మార్నింగ్ కొంత నెగిటివ్ గా ట్రేడ్ అయినప్పటికీ మళ్ళీ పాజిటివ్ లోకి వచ్చి ప్రస్తుతం 130 పాయింట్స్ లేదా 0.6% పాజిటివ్ గా నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. నిఫ్టీకి చిన్నపాటి హడ్డల్స్ ఉన్నాయండి. అంటే రాబోయే రోజుల్లో 24,700 అనేది ఒక మంచి రెసిస్టెన్స్ గా ఉండే అవకాశం ఉంది. ఆ ప్రైస్ పాయింట్ క్రాస్ చేస్తే అక్కడ నుంచి స్మూత్ గా ట్రావెల్ చేసే అవకాశం నిఫ్టీకి ఉంది. ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ అన్ని మూవింగ్ యావరేజెస్ కంటే పైన ట్రేడ్ అవుతూ ఉందండి. అంటే ఇంకా హడ్డల్స్ పెద్దగా లేవు బ్యాంక్ నిఫ్టీలో. ఇంకా స్మూత్ జర్నీ జరిగే అవకాశం ఉంది, అప్వర్డ్ జర్నీ. మోస్ట్లీ ఇక్కడ నుంచి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ హయ్యర్ సైడ్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇంకా రెసిస్టెన్స్ పరంగా ఇందాక నిఫ్టీకి చెప్పుకున్నాం 24,700. అదే బ్యాంక్ నిఫ్టీకి అయితే 52,700, 650 ఆ ప్రాంతాల్లో కొంత రెసిస్టెన్స్ ఉంది. ఆ రెసిస్టెన్స్ క్రాస్ చేసిన దగ్గర నుంచి ఈజీగా పైకి ట్రావెల్ అయ్యే అవకాశం ఉంది. సపోర్ట్స్ కనుక తీసుకున్నట్లయితే 50,300 కనిపిస్తుంది ఇమీడియట్ సపోర్ట్. అలాగే ఈ మధ్య రీసెంట్ టైమ్స్ లో ఒక గ్యాప్ ఉందండి, ఆ గ్యాప్ ఫిల్ చేసే అవకాశం ప్రస్తుతం కనిపించడం లేదు. 51,300 దగ్గర 51,300 అలాగే 51,800 మధ్యలో ఒక 500 పాయింట్స్ గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఈ రోజు ఫిల్ కాకుండానే పైకి వెళ్ళడం మనకి అంటే ఇంకా గ్యాప్ ఫిల్ అయ్యే అవకాశాలు ఇప్పట్లో ప్రస్తుతంలో కనిపించడం లేదు. ఓవరాల్ గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కొంత టైం అంటే కొంత పైకి వెళ్లే ఛాన్సెస్ క్లియర్ గా ఉన్నాయి. రైట్ సార్, రైట్. కిషన్ గారు ఉన్నారు సార్ మీతో మాట్లాడడానికి. కిషన్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. రామకృష్ణ గారు నమస్కారం. నమస్తే అండి. నా దగ్గర హికాల్ అనేది ఒక 300 ఉన్నాయి సార్, లాంగ్ హోల్డర్. ఇయర్లీ హైక్ వచ్చింది, ఉంచుకోమంటారా, ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? ఇంకొక TTC ఇండియా అనేది ఒకటి ఉంది సార్. ఓకే అండి. ఈ 2 హోల్డింగ్స్ ఉన్నాయండి మీ దగ్గర? 2 హోల్డింగ్స్ ఉన్నాయి, 2 ప్రాఫిట్ లో ఉన్నాను. ప్రాఫిట్ లో ఉన్నా. PTC ఎంతలో కొన్నారండి? PTC ఇండియా PTC మొన్న 150లో తీసుకున్నాను సార్. 150లో తీసుకున్నారు. ఓకే అండి. PTC ఇండియా ప్రస్తుతం 175 ఉంది. కింద నుంచి బాటమ్ నుంచి కొంచెం పైకి వస్తూ ఉందండి. మీరు ప్రాఫిట్ బుక్ చేసుకునే పక్షంలో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. 180 అరౌండ్ మంచి రెసిస్టెన్స్ కనిపిస్తుంది నాకు. సో ఈ ప్రైస్ పాయింట్ లోపల కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను PTC ఇండియాలో. ఇకాల్ వచ్చేటప్పటికి మంచి ర్యాలీ మనం చూస్తున్నాము. రీసెంట్ గా కొన్ని ఇష్యూస్ కూడా వాళ్ళు క్లియర్ చేసుకొని ఇంకా ఫ్రెష్ గా కంపెనీ ముందుకెళ్తూ ఉంది. గతంలో కొన్ని ట్యాక్స్ ఇష్యూస్ అట్లాగే ఫైర్ యాక్సిడెంట్స్ ఇవన్నీ ఉన్నాయి, అందువల్ల కొంత వెనకబడింది ఫార్మాస్యూటికల్ కంపెనీ. ఈ కంపెనీ ఇప్పుడు ఫార్మా భూమ్ లో మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ కంపెనీని హోల్డ్ చేయండి, ఒక స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి, ఇన్వెస్ట్మెంట్ స్టాప్. మాక్సిమం ఈ రోజుల్లో ఏదైతే ఉందో అరౌండ్ 415 ఆ ప్రాంతాలు స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్ లో ఇంకా ఫర్దర్ గా హోల్డ్ చేయొచ్చండి స్టాక్. రైట్ సార్, చాలా కామెంట్స్ కూడా వస్తా ఉన్నాయి సార్. రమ్య గారు రాస్తున్నారు, సార్ కెన్ ఐ హోల్డ్ ACME సోలార్ ఒకటి, తర్వాత స్విగ్గీ ఇవి హోల్డ్ చేస్తున్నారట, ఏంటి ఏం చేయమంటున్నారు అని అడుగుతున్నారు. సోలార్ కంపెనీ పేరు ఏంటండి? ACME సోలార్. ఓకే అండి. ఓకే అండి. స్విగ్గీ గురించి చూద్దామండి. స్విగ్గీ 484 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుందండి. మనకి 484 దగ్గర ట్రేడ్ అవుతుంది ఈ స్టాక్. ఇంకొంచెం ర్యాలీ చేసే ఛాన్సెస్ క్లియర్ గా ఉన్నాయండి.
ఈ స్టాక్ ని ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చండి ప్రస్తుతానికి. సార్ ఆనంద్ కుమార్ గారు అడుగుతున్నారు సార్, రైమండ్ షేర్ అంటే లాంగ్ టర్మ్ కోసం కొనొచ్చా అని అడుగుతున్నారు. రైమండ్స్. ఓకే, రేమండ్ చెప్పే ముందు ACME అక్మే సోలార్ హోల్డింగ్స్ గురించి చూద్దాము. ఇది స్టాక్ 262 దగ్గర ట్రేడ్ అవుతుందండి. కొంత షార్ప్ ర్యాలీస్ తీసుకున్న తర్వాత ఈ స్టాక్ కొంత ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఎంత ఎక్కువ డేటా లేదు ఈ స్టాక్ గురించి. రీసెంట్ గా లిస్ట్ అవటం నవంబర్ లో. రోజు హై వాలటిలిటీ స్టాక్ ట్రేడ్ అవుతూ ఉంది. కొంత కాషియస్ గా ఒక స్టాప్ లాస్ తో ఈ స్టాక్ ని హోల్డ్ చేయమని చెప్తానండి. అట్లీస్ట్ ఈ స్టాక్ అని 250 కట్ అవుతుంటే ఎగ్జిట్ అయిపోమని చెప్తాను. ప్రస్తుతం అయితే 262 దగ్గర ట్రేడ్ అవుతుంది. రైట్ సార్. శ్రీరామూర్తి గారు ఉన్నారు. మూర్తి గారు నమస్తే అండి. మూర్తి గారు, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అండి. 5% ప్రాఫిట్ లో ఉన్నాను. కెన్ ఐ హోల్డ్ ఇట్ ఆర్ కేమ్ అవుట్? KNR 324 లో ఉందండి. మీరు తీసుకున్న ప్రైస్ 5% ప్రాఫిట్ లో ఉందండి. ఓకే సార్. కేఎన్ఆర్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రెండు కూడా అంతే 5% ప్రాఫిట్ లో ఉన్నాను. ఓకే అండి. భారత్ ఎలక్ట్రానిక్స్ మీరు లాంగ్ టర్మ్ కోసం భారత్ ఎలక్ట్రానిక్స్ హోల్డ్ చేయొచ్చండి. ఇప్పుడు 5% ప్రాఫిట్ దగ్గర మీరు బుక్ చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం 307 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇంకా మంచి ర్యాలీ జరిపే అవకాశం భారత్ ఎలక్ట్రానిక్స్ లో కనిపిస్తూ ఉంది. సో భారత్ ఎలక్ట్రానిక్స్ క్లియర్ గా హోల్డ్ అండి. KNR కన్స్ట్రక్షన్ అయితే ఇంకొంచెం స్ట్రెంత్ రావాలి అంటే స్టాక్ లో 340 ఆ ప్రాంతాలు దాటి పైన ట్రేడ్ అవుతూ ఉండాలి. ప్రస్తుతం స్ట్రగుల్ అవుతుంది. కొద్ది కన్సాలిడేషన్ మ్యాన్ లాస్ట్ 4 సెషన్స్ నుంచి కనిపిస్తుంది. ప్రస్తుతం 325 దగ్గర KNR కన్స్ట్రక్షన్ ట్రేడ్ అవుతూ ఉందండి. సో ఒక స్టాప్ లాస్ పెట్టుకొని, అంటే మీకు ఆల్రెడీ ప్రాఫిట్స్ తక్కువ ఉన్నాయి అయినప్పటికీ ఒక స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 320 అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేయమని చెప్తాను. 340 దాటితేనే కొంచెం స్మూత్ గా ర్యాలీ చేసే ఛాన్స్ ఉంది. రైట్ సార్. శ్రీనివాసరావు గారు అడుగుతున్నారు సార్, కెన్ వి పర్చేస్ న్యూజెన్ డిమార్ట్ ఫర్ షార్ట్ టర్మ్ అట, జస్ట్ 10 days కోసం అని అడుగుతున్నారు. అంత షార్ట్ ఓకేనా? న్యూజెన్ ఇంకోటి ఏంటండి? డిమార్ట్ సార్, డిమార్ట్. ఓకే అండి. డిమార్ట్ మనకి రీసెంట్ టైమ్స్ లో కొంచెం డిసప్పాయింటెడ్ రిజల్ట్స్ తో ఈ స్టాక్ పడిపోవడం మనం చూస్తున్నాము. సో మొత్తం మీద ఈ స్టాక్ లో మీకు ఇంకా కొంచెం పెయిన్ ఉందండి. 10 days ట్రేడింగ్, 10 days అంటే ట్రేడింగ్ వస్తుందండి. లెవెల్స్ చూసుకొని ఏదన్నా ఫిబొనాకీ కానీ, క్యామరిల్లా, లేకపోతే స్టాండర్డ్ పైవర్స్, ఇలాంటి టెక్నికల్ అనాలిసిస్ తో ట్రేడ్ చేయొచ్చు. సో 10 days కి మనము షార్ట్ టర్మ్ ట్రేడింగ్ లో అంటే సక్సెస్ అవ్వాలంటే కొంచెం టఫ్ జాబ్ అండి. అంటే మనం మార్కెట్ టైం ఇవ్వకపోతే మార్కెట్ లో మనీ సంపాదించడం కష్టం అవుతుంది. అట్లాగే న్యూజెన్ సాఫ్ట్వేర్ అయితే కొంత బాటమ్స్ నుంచి రికవర్ అయిందండి. ఇన్వెస్ట్మెంట్ కి బాగుందండి. ఇప్పుడు న్యూజెన్ ఇన్వెస్ట్మెంట్ కి మీరు ఒక 6 months to 1 year హోల్డ్ చేద్దాం అనుకుంటే ఈ స్టాక్ లో తీసుకోవచ్చు. అవన్నీ సూపర్ మార్కెట్ అయితే అవాయిడ్ చేయమని చెప్తాను. 10 days కోసం ట్రేడింగ్ అంటే అవి ప్యూర్ టెక్నికల్ నాలెడ్జ్ తో చేయాల్సి. రైట్ సార్. భూపన్న మధుసూదన్ రావు గారు అడుగుతున్నారు సార్, ఐఎమ్ హోల్డింగ్ 100 shares ఆఫ్ PNC ఇన్ఫ్రా 300 rupees తో హోల్డ్ చేస్తున్నారంట సార్. నవ్ ఐ వాంట్ టు షిఫ్ట్ టు CG పవర్ కి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారంట. ఇది కరెక్ట్ డిసిజనా? ఏం చేయమని అంటారు అడుగుతున్నారు. లేదంటే ఇంకేదైనా వేరే స్టాక్ ఏమైనా సజెస్ట్ చేస్తారని అడుగుతున్నారు. ఓకే అండి. ఇప్పుడు PNC ఇన్ఫ్రా వచ్చేటప్పటికి బాగా ఫాల్ అయిందండి రీసెంట్ టైమ్స్ లో. మనం చూస్తే ఆల్మోస్ట్ టెక్నికల్ గా చాలా వీక్ గా ఉంది, సెల్ మోడ్ లో ఉంది. CG పవర్ ఏమో కొంత బెటర్ కండిషన్ లో ఉందండి. కంపారిటివ్ గా మనం చూస్తే బై చేయొచ్చు. మీరు షిఫ్ట్ అవుతానంటే అవ్వచ్చండి, అంటే మంచి డెసిషన్ అవుతుంది. కాకపోతే కొంచెము CG పవర్ లో కూడా టైం ఇవ్వాలి. 6 months to 1 year ఉన్నట్లయితే దాంట్లో రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. రైట్ సార్. హనుమంత్ సింగ్ గారు ఉన్నారు సార్ ఖమ్మం నుంచి. హనుమంత్ సింగ్ గారు నమస్తే. నమస్కారం సార్. మాట్లాడండి. రామకృష్ణ గారు, నా దగ్గర సిస్టమాటిక్ కార్పొరేట్ సర్వీస్ 15% ప్రాఫిట్ ఉంది సార్. అట్లే సేమ్ టైం జెటైల్ ఒకటి జెటైల్ సార్ కాదు సార్, ప్రాగ్ ఇండస్ట్రీ ఇప్పుడు ఎంటర్ కావచ్చా? రెండో స్టాక్ ఏంటండి సార్? ఫస్ట్ స్టాక్ వచ్చేసి సిస్టమాటిక్స్ కార్పొరేట్ సర్వీస్ ప్రాఫిట్ ఉంది 15%, అది హోల్డ్ చేసుకోమంటారా? రెండో క్వశ్చన్ ఏంటంటే నాకు ప్రాగ్ ఇండస్ట్రీ ఇప్పుడు ఎంటర్ కావచ్చా? సిస్టమాటిక్స్ కంపెనీ అర్థమైందండి. రెండో క్వశ్చన్ అర్థం కాదు. ప్రాగ్ ఇండస్ట్రీస్ అర్థమైంది. దాంట్లో ఎంటర్ కావచ్చా సిక్ మోడల్లో? ఓకే.
ఇప్పుడు ప్రాజ్ ఇండస్ట్రీస్ 824 దగ్గర ట్రేడ్ అవుతుంది. సిప్ మోడల్లో ఎంటర్ అయ్యే కంటే ఏదైనా డిప్స్ తీసుకున్నప్పుడు కొంచెము ఇప్పుడు స్టీప్ గా పెరిగిందండి స్టాక్. లాస్ట్ ఫ్యూ సెషన్స్ లో 670 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 850కి వెళ్ళి ప్రస్తుతం 824 దగ్గర ట్రేడ్ అవుతుంది. కొంత డిప్ తీసుకున్నప్పుడు ఈ స్టాక్ లో అరౌండ్ 750-760 ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్స్ మొదలు పెట్టచ్చండి. ఎందుకంటే చాలా వోల్టిలిటీ ఉన్న స్టాక్ ఈ మధ్యకాలంలో మనం బిగ్ క్యాండిల్స్ ఈ స్టాక్ లో చూస్తున్నాము. కాబట్టి ఒక డిప్ లో కొనుక్కోండి. తర్వాత ఎస్ఐపి చేయొచ్చు అంటే యావరేజ్ హై చేయండి. యావరేజ్ పెరుగుతున్నప్పుడు 750 దగ్గర మొదలు పెట్టి అక్కడ నుంచి పెరుగుతూ ఉంటే యావరేజ్ అప్ చేసుకుంటూ వెళ్ళండి. సెకండ్, మీరు సిస్టమేటిక్ కార్పొరేట్ సర్వీసెస్ లో కొంత ప్రాఫిట్ ఉందన్నారు. ప్రస్తుతం ఈ రోజు లోవర్ సర్క్యూట్ లో కనిపిస్తుంది. 303 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. వీలైతే ప్రాఫిట్ బుక్. ప్రెసెంట్ బిఎస్సి సెన్సెక్స్ 80,314, ఇటు నిఫ్టీ 50 24,286 దగ్గర కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇద్దరు రామకృష్ణ గారు ఉన్నారు, బిజినెస్ అనలిస్ట్. సార్ మీతో మాట్లాడడానికి రవి గారు ఉన్నారు సార్ కడప నుంచి. రవి గారు నమస్తే. నమస్తే సార్. రైట్, మీ డౌట్ అడగండి సార్. నేను 5 years గా హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్, ఎస్బిఐ స్మాల్ క్యాప్ లో ఎస్ఐపి చేశాను. హలో, వింటున్నారు, మాట్లాడండి. అది ఇప్పుడు ప్రస్తుతం అది 5 years స్పాన్ అయిపోయింది సార్. అది ఇప్పుడు 20% ఏదో అప్రిషియేషన్ లో ఉందని చెప్పారు. ఇప్పుడు అది ఉంచాలా సార్, అలాగే నేను అది తీసేసుకోవాలా సార్? అది సో 5 years మీరు లిమిట్ పెట్టుకున్నారు, టైం లిమిట్ ఇచ్చారా ఎస్ఐపి? అవును సార్. సో మీరు ఎస్ఐపి ఆగిపోతే ఫండ్ ఉంటుందండి. మీ ఫండ్ అలాగే కంటిన్యూ గ్రో అవుతుంది. ఫండ్ గ్రో అయ్యే కొద్దీ మీకున్న ఇప్పుడు ఫండ్ యాజ్ ఇట్ ఈస్ గా గ్రో అవుతూ ఉంటుంది. లేదా మీరు కొంత విత్డ్రా చేసుకోవాలంటే విత్డ్రా చేసుకోవచ్చు. సో ఎస్ఐపి మాత్రమే ఆగింది, ఫండ్ అలాగే ఉంటుంది కదా. సార్, కళ్యాణ్ చక్రవర్తి గారు అడుగుతున్నారు, ఈఐఈఎల్ హోల్డ్ చేయమంటారా, సేల్ చేయమంటారా అని అడుగుతున్నారు. అంటే కొత్తగా లిస్ట్ అయిందండి స్టాక్. అవును సార్, ఇప్పుడు 45 స్టాక్స్ కొత్తగా లిస్ట్ అయినట్టున్నాయి కదా సార్. అది F&O లో చేర్చారండి. ఇది ఐపీఓ ప్రకారం కొత్తగా వచ్చింది స్టాక్. ఓకే. సో ఇది 218 రూపాయల దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుందండి. సో ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయొచ్చండి. లిస్టింగ్ బాగానే ఉంది, లిస్టింగ్ ప్రాఫిట్స్ ఉన్నాయి. సో ప్రస్తుతం ఈ స్టాక్ ని హోల్డ్ చేసుకుంటూ ఒక స్టాప్ లాస్ మెయింటైన్ చేయమని చెప్తాను. అరౌండ్ ఈ రోజు లో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. 208 కన్నా తగ్గుతుంటే ఎగ్జిట్ అయిపోండి, లేదా హోల్డ్ చేసుకుని కంటిన్యూ చేసుకోండి. రైట్ సార్. జంపన మోహన్ కుమార్ రాజు గారు అడుగుతున్నారు, ఐఎమ్ హోల్డింగ్ జిఆర్ఎస్సి స్టాక్ ఎట్ 31% లాస్ట్ లోనంట, హోల్డ్ చేయమంటారా ఏంటి అని అడుగుతున్నారు సార్. సో ఈ జిఆర్ఎస్సిలో క్వశ్చన్ షిప్పింగ్ ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా ఈ మధ్య కాలంలో బాగా సివియర్ గా ఫాలో అయినాయండి. కొంత రికవరీ లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్ 1663 దగ్గర ట్రేడ్ అవుతుందండి. సో నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ వెయిట్ చేయమని చెప్తాను. ఈ బాటమ్ లో అమ్ముకోవాల్సిన పని లేదు. సపోర్ట్స్ అయితే క్లియర్ గా 1497, అరౌండ్ 1500, 1550 మధ్యలో మంచి సపోర్ట్స్ ఉన్నాయి ఈ స్టాక్ కి. సో బడ్జెట్ లో ఏమన్నా అలొకేషన్స్ కనుక పెంచినట్లయితే ఈ ఇండస్ట్రీకి కొంచెం ఈ స్టాక్స్ అన్ని కూడా మళ్ళీ రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి హోల్డ్ అని చెప్తాను. నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ దాకా వెయిట్ చేయమని. రైట్ సార్. నోముల వెంకటేశ్వర్లు అడుగుతున్నారు సార్, కెన్ ఐ హోల్డ్ కొచ్చిన్ షిప్ ట్రేడ్ అండ్ మై రేట్ అంట 1970 అంట, తన రేట్ 1970, 1970. ఓకే అండి, సిమిలర్ సిచ్యువేషన్ అండి, సేమ్ ఇండస్ట్రీ, సేమ్ గ్రూప్. కాకపోతే ఇప్పుడు ఫాలింగ్ ట్రెండ్ లైన్ నుంచి పైకి వచ్చాయండి స్టాక్స్ అన్ని. ఈ స్టాక్ కొచ్చిన్ షిప్ యార్డ్ పర్టికులర్ గా కొంత ఫాల్ అయిన తర్వాత టెక్నికల్ గా స్ట్రెంథన్ అవుతూ ఉంది. లాస్ట్ 6-7 సెషన్స్ నుంచి నాన్ స్టాప్ గా ర్యాలీ జరుగుతుంది. ఇంకా కూడా ఫర్దర్ గా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సేమ్ ఆన్సర్ అండి, జస్ట్ బడ్జెట్ దాకా వెయిట్ చేయండి. అలొకేషన్స్ కోసం ఎంత అలొకేట్ చేస్తారు ఇండస్ట్రీలో, అట్లాగే క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా ఆ టైంకి వస్తాయి. కాబట్టి హోల్డ్ అని చెప్తాను. రైట్ సార్. వెంకటేశ్వర్లు గారు ఉన్నారు సార్ ఖమ్మం నుంచి. వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే అండి. మీ డౌట్ అడగండి సార్. మా దగ్గర టాటా మోటార్ 1030లో ఉన్నాయి సార్. యావరేజ్ చేయమంటారా? ఆల్మోస్ట్ 203 షేర్స్ ఉన్నాయి. తర్వాతనే మనకి ఇది బెల్ సార్, బెల్ ఆల్మోస్ట్ అది కూడా 10% లాస్ లో ఉంది. జొమాటో, ఈ 3 ఉన్నాయి సార్. ఓకే అండి, యావరేజ్ చేయొద్దండి. జనరల్గా ఏ స్టాక్ అయినా ఎంత క్వాలిటీ నేమ్ అయినా కానీ జస్ట్ పేరుని బట్టి మనం యావరేజ్ చేయటం కరెక్ట్ కాదు. ఈ స్టాక్ ఆల్రెడీ టాటా మోటార్స్ మీరు కొన్న ప్రైస్ నుంచి 20% 25% పడిపోయింది. అయినప్పటికీ మీకు ధైర్యంగా ఉంటే, అంటే స్టాక్ కొంత కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు లాస్ట్ 2 క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక అబ్జర్వ్ చేస్తే వీక్ నెంబర్స్ వచ్చాయి. ఆ వీక్ నెంబర్స్ వల్ల స్టాక్ ఫాలో అవడం మనం చూస్తున్నాము. సో మీరు ఎంటర్ అయిన టైం ముందే
ఈ స్టాక్ లో వీక్ నెంబర్స్ ఉన్నాయి, కొంత ఫాలో అయిన తర్వాత మీరు కొన్నట్టున్నారు 10:30 ఆ ప్రాంతంలో. ప్రస్తుతం 788 ఉందండి, యావరేజ్ చేయొద్దు, కొంచెం హోల్డ్ చేయండి, ఒక స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. 770 కనుక కట్ అవుతుంటే ఎగ్జిట్ అయిపోండి. తర్వాత మీరు అడిగిన స్టాక్ బెల్ కనుక చూస్తే 249 ఉంది, కొంత రికవరీ మోడ్ లో ఉంది. మీ లాస్ రికవరీ ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి, కొంచెము 3 months to 6 months హోల్డ్ చేయండి. ప్రస్తుతం 249 ఉంది, కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇప్పుడే సిగ్నల్ బై వైపు టర్న్ అయింది, సో కాబట్టి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగున్నాయి ఈ స్టాక్. రైట్ సార్, కృష్ణకుమార్ గారు అడుగుతున్నారు సార్, హెరిటేజ్ ఫుడ్స్ అంటే 510 పర్చేజ్ చేశారంట, యూబిఎల్ వచ్చేసి 1870 3 months ఫ్రేమ్ పెట్టుకున్నారు, కెన్ ఐ హోల్డ్ ఇట్ అని అడుగుతున్నారు సార్. ఓకే, సో హెరిటేజ్ ఫుడ్స్, యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్. యునైటెడ్ బ్రూవరీస్ ప్రస్తుతం 1960 దగ్గర ట్రేడ్ అవుతుందండి. ఆయన 1870 తీసుకున్నారు సార్. అదే అండి, అంటే లాస్ట్ ఫ్యూ సెషన్స్ చాలా షార్ప్ గా పెరిగింది, మంచి యావరేజ్ ప్రైస్ లో తీసుకున్నారు. హోల్డ్ చేయమంటానండి, అంటే జస్ట్ ఫ్యూ మంత్స్ కనుక హోల్డ్ చేస్తే డీసెంట్ రిటర్న్ షార్ట్ టర్మ్ లోనే వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. తర్వాత హెరిటేజ్ ఫుడ్స్ కొంత లాస్ లోకి వెళ్ళింది ఈ స్టాక్ ఆయన కొన్న తర్వాత. ఈ స్టాక్ ఈ మధ్య కాలంలో సరైన పర్ఫార్మెన్స్ మనకు కనిపించలేదు. రీసెంట్ టైమ్స్ లో ఒక స్వింగ్ హైలో 650 ఆ ప్రాంతాలకు వెళ్ళి ఈ స్టాక్ ప్రస్తుతం లో 450 ఫామ్ చేసింది, ఆల్మోస్ట్ 200 రూపీస్ ఎరోడ్ అయిపోయినాయి. ఈ స్టాక్ లో ప్రస్తుతము 485 ఉంది, సో 450 స్టాప్ లాస్ తో హోల్డ్ చేయమని చెప్తాను ఈ స్టాక్ ని. ఇన్ కేస్ 450 కనుక కట్ అవుతుంటే ఎగ్జిట్ అయిపోండి. రైట్ సార్, శ్రీనివాసులు గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే, మీ డౌట్ అడగండి. సార్ జిందాల్ స్టీల్ ఒకటి హుండాయ్ మోటార్స్ ఐపీఓ తీసుకున్నాను అండి. జిందాల్ స్టీల్ 850 ఆ రేంజ్ లో కొన్నాను, సో 1 year వరకు వాటిని హోల్డ్ చేయొచ్చుంటారా? సో జిందాల్ స్టీల్ గురించి అడుగుతున్నారండి? అవును సార్. అవును. ఓకే అండి, జిందాల్ స్టీల్ 917 ఉందండి. ప్రస్తుతం మెటల్ సెక్టార్ లో అంత ఎంకరేజింగ్ మూవ్మెంట్స్ ఏం కనిపించడం లేదు. కాకపోతే మీరు 1 year పాటు హోల్డ్ చేస్తారంటున్నారు కాబట్టి మోడరేట్ రిటర్న్స్ కోసం ఈ స్టాక్ ని హోల్డ్ చేయొచ్చు. సార్ నాగమణి గారు అడుగుతున్నారు, సెయింట్ SYIENT సెయింట్ 1192 ఉన్నాయంట, హోల్డ్ చేయమంటారా ఎగ్జిటా? అదేవిధంగా సిప్లా కూడా 946 ఉన్నాయంట, ఏం చేయమంటారని అడుగుతున్నారు. నేను అనుకోవడం CYIENT అనుకుంటాను, సైంట్. CYIENT. ఓకే అండి, 1863 దగ్గర 1869 దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి కొద్దిగా కన్సల్టేషన్ కనిపిస్తుంది. బాటమ్ సైడ్ 1700, హైయర్ సైడ్ వచ్చేటప్పుడు 2000 దగ్గర ఈ స్టాక్ స్ట్రక్ అయిపోయింది. ఈ స్టాక్ 2000+ ట్రేడ్ అవుతున్నప్పుడే కొంచెం ర్యాలీస్ ఈ స్టాక్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రస్తుతం అయితే కొంత కన్సల్టేషన్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి, కాబట్టి కొంచెం పేషెన్స్ ఉండాలి. అట్లీస్ట్ 1 year పాటు అయినా హోల్డ్ చేయగలిగే కెపాసిటీ ఉంటే హోల్డ్ చేయండి. లాస్ట్ క్వార్టర్ బాగానే ఉన్నాయి, డివిడెండ్ పేమెంట్ అంతా నీట్ గానే ఇచ్చారు, కాబట్టి హోల్డ్ అని చెప్తానండి ప్రస్తుతానికి. తర్వాత సిప్లా కనుక చూస్తే రీసెంట్ గా ఫార్మా ర్యాలీలో బాగానే పార్టిసిపేట్ చేసింది లాస్ట్ ఇయర్. లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి కొద్దిగా కన్సల్టేషన్ అవుతుంది. రీసెంట్ గా ప్రమోటర్స్ కొంచెం డిస్కౌంటెడ్ ప్రైస్ లో అమ్మటం వల్ల ప్రైస్ కొంచెము స్ట్రెయిన్ అయింది. 1510 దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. 1 year and above టైం ఫ్రేమ్ కి బాగానే ఉందండి సిప్లా. సార్ అట్లాగే ఇందాక అడిగిందే రైమాండ్స్ షేర్స్ ఏదైతే ఉందో అది లాంగ్ టర్మ్ కోసం పెట్టుకోవచ్చు అని అడుగుతున్నారు మళ్ళీ. సో రేమండ్ లిమిటెడ్, ఓకే అండి, రేమండ్ లిమిటెడ్ ప్రస్తుతం 1623 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుందండి. లాంగ్ టర్మ్ లో బాగానే రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది ఈ స్టాక్. షార్ట్ టర్మ్ లో మాత్రం కొంత వీక్నెస్ కనిపిస్తుంది. ఓవరాల్ గా సపోర్ట్స్ కనుక చూస్తే 1550 దగ్గర ఈ స్టాక్ సపోర్ట్స్ దొరికే అవకాశం ఉంది. 1623 ప్రస్తుతం నడుస్తుంది. సో 1550 ఆ ప్రాంతాల్లో ఫ్రెష్ గా తీసుకునే వాళ్ళైతే ఆ ప్రైస్ పాయింట్ లో ఎంట్రీ తీసుకోవచ్చు ఫర్ 1 year టైం ఫ్రేమ్. రైట్, అట్లాగే సార్ ఐఎమ్ హోల్డింగ్ గార్డెన్ రీచ్ అంట సార్, 30% లాస్ లో ఉన్నారంట, హోల్డ్ చేయమంటారని అడుగుతున్నారు. మనం ఆల్రెడీ ఆన్సర్ చేసామండి GRSE ఇందాక. ఓకే, సో మోస్ట్లీ స్టాక్ అదే వెయిట్ చేయమని చెప్పాము, ఒక 3 months. నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ దాకా వెయిట్ చేయండి, 2 months వెయిట్ చేస్తే నెక్స్ట్ రిజల్ట్స్ బట్టి డెసిషన్ తీసుకోవచ్చు అండి. ప్రస్తుతం అయితే కొంచెం రికవరీ ట్రై చేస్తుంది, దీనికంటే కొచ్చిన్ షిప్ యార్డ్ బెటర్ గా ఉంది కండిషన్. ఈ స్టాక్ కూడా రికవరీ అవ్వచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి, హోల్డ్ అని చెప్తాను ప్రస్తుతానికి. అట్లాగే IRB ఇన్ఫ్రా సేల్ చేయమంటారని అడుగుతున్నారు సార్.
ఐఆర్బి ఇన్ఫ్రా అంటే హోల్డింగ్స్ ఉన్నాయండి. అవును సార్. ఐఆర్బి ఇన్ఫ్రా ప్రస్తుతానికి హోల్డ్ చేయమని చెప్తానండి. అంటే సేల్ చేయాల్సిన అవసరం లేదు. రీసెంట్ గా బెటర్ గా మారుతూ ఉంది సిచ్యువేషన్. అంటే రీసెంట్ గా మనం బాటమ్ 45 నుంచి ప్రస్తుతం 55 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. ఇంకా ఫర్దర్ గా కూడా స్టాక్ పైకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే హోల్డ్ అండి స్టాక్. రైట్. అట్లాగే సార్ మనం చూస్తే ఈ ఆటో సేల్స్ నంబర్స్ కూడా వచ్చాయి కదా, ఎలా ఉంది అది? చాలా నంబర్స్ వచ్చినట్టున్నాయి. ఆటో సేల్స్ మంత్లీ నెంబర్స్ వచ్చాయండి. సో మంత్లీ నెంబర్స్ లో హ్యూండాయ్ ఒకటి డిసప్పాయింట్ చేసింది. సో హ్యూండాయ్ సేల్స్ అంత గొప్పగా లేవు. అందుకే ఈ రోజు మనం కొంత గ్యాప్ డౌన్ ఈ స్టాక్ లో చూసాము. సో గ్యాప్ డౌన్ అయ్యి కొంచెము లోవర్ సైడ్ ట్రేడ్ అవుతుంది 1882. అట్లాగే టాటా మోటార్స్ ఇవన్నీ కూడా మ్యూటెడ్ రిజల్ట్స్ ఇచ్చాయి. ప్యాసింజర్ వెహికల్స్ లో కొంత పెరుగుదల నమోదు చేసినప్పటికీ కమర్షియల్ వెహికల్స్ లో చాలా అంటే నెంబర్స్ కోల్పోయింది. సో ఓవరాల్ గా ఆటో సెక్టర్ లో హ్యూండాయ్ టాటా మోటార్స్ కొంత వెనకబడ్డట్టు మనం చెప్పుకోవచ్చు. మిగతా వాటిలో మెయిన్ గా మహేంద్ర అండ్ మహేంద్ర భారీ గ్రోత్ చూపిస్తుందండి. అట్లాగే టొయోటా ఉంది కాబట్టి అది లిస్టెడ్ ఎంటిటీ కాదు కాబట్టి మహేంద్ర మీద ఫోకస్ చేయొచ్చు. రైట్ సార్. అట్లాగే డిసెంబర్ కొత్త సిరీస్ కావచ్చు, లేదంటే కొత్తగా 45 స్టాక్స్ కూడా యాడ్ చేశారు కదా సార్, ఏంటది? దాని డీటెయిల్స్ ఎట్లా ఉంది? కొత్తగా 45 స్టాక్స్ ని F&O సెగ్మెంట్ లో యాడ్ చేశారండి ఈక్విటీ డెరివేటివ్స్ లో. గతంలో మనకి 180-85 దాకా ఈక్విటీ డెరివేటివ్స్ ఉండేవి. ప్రస్తుతము ఇంకా ఇంక్రీజ్ చేసి నెంబర్ ని ఇంకొక 45 స్టాక్స్ కొత్తగా యాడ్ చేయడం జరిగింది. రైట్ ఫ్రమ్ అదానీ గ్రూప్ నుంచి ఒక 3 కంపెనీలు, అట్లాగే మెయిన్ గా అదానీ టోటల్ గ్యాస్, అదానీ ఎనర్జీ ఇవన్నీ కూడా యాడ్ చేయడం జరిగింది. తర్వాత డెలివరీ లాంటి స్టాక్స్, ఎస్ బ్యాంక్ ఇలాంటి చాలా స్టాక్స్ మనకి ఇప్పుడు కొత్తగా దీంట్లో కనిపిస్తూ ఉన్నాయి F&O సెగ్మెంట్ లో. సో F&O ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి షార్టింగ్ ఆపర్చునిటీస్ కి స్టాక్స్ అంటే ఎప్పుడైనా షార్టింగ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం క్యాష్ మార్కెట్ లో ఉన్న షేర్లు మనం చేయలేకపోతాం, కానీ F&O స్టాక్స్ ని చేయగలుగుతాం. కాబట్టి అలాంటి ఆపర్చునిటీస్ కోసం ఇవి లాట్ సైజుల్లో ట్రేడ్ అవుతూ ఉంటాయండి. కాబట్టి ఆ లాట్స్ అది ఆ మెకానిజం తెలిసిన వాళ్ళు అటెంప్ట్ చేయొచ్చు. సార్ జీడిపి కూడా చూస్తే 5.4 ఎలా ఉంది? మార్కెట్ పైన ఎట్లాంటి ప్రభావం ఉంటుంది? జీడిపి వీక్ నెంబర్స్ రావడం మార్కెట్ ముందే గెస్ చేసిందండి. అంటే లాస్ట్ క్వార్టర్లీ రిజల్ట్సే మనకు కొంత ఇండికేషన్ ఇచ్చాయి నెంబర్స్ తగ్గుతూ ఉన్నాయని. పర్టికులర్ గా కొన్ని ఏరియాస్ లో మనకి వీక్ నెంబర్స్ రావడం, పర్టికులర్ గా ఇన్వెస్ట్మెంట్ సైడ్ కానీ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్లాంటి సెగ్మెంట్స్ లో కొంత వీక్ నెంబర్స్ రావడంతో ఓవరాల్ గా జీడిపి తగ్గింది. అయినప్పటికీ 24-25 ఓవరాల్ జీడిపి ఇంకా 6.57 మధ్యలో వస్తుందని హోప్ ఉందండి. అంటే అందరికి అక్కడికి ఇంకా మంచి నెంబర్స్ వస్తాయి భవిష్యత్తులో అని ఆశలు ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్ గా మనకి జూన్ లో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది, థర్డ్ టర్మ్ మోడీ గవర్నమెంట్ రావడం, తర్వాత బడ్జెట్, తర్వాత 1 month తర్వాత బడ్జెట్ ఇవ్వడం, తర్వాత ఆ బడ్జెట్ అలొకేషన్స్ అన్ని చిన్నగా బయటకు వచ్చి అవి ఇంప్లిమెంటేషన్స్ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ అయ్యేటప్పటికి కొంత టైం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ 3 months ని మనం కన్సిడర్ చేయాల్సిన పని లేదు. ఒకసారి గవర్నమెంట్ స్పెండింగ్ అనే పెరిగిన పక్షంలో భారీగా మళ్ళీ జీడిపి నెంబర్స్ మళ్ళీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ గారు, మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రైట్. ఇది